నవగ్రహాలలో ఐదో గ్రహం గురుగ్రహం. ఈ గురుగ్రహం అనుకూలత ఉంటే వాడు ఏదైనా జీవితంలో సాధించగలుగుతాడు. వాస్తవానికి చాలా మంది నా గురువు యొక్క అనుకూలత లేదు, గురువు నీచంలో ఉన్నాడు, అందువల్లే నేను సక్సెస్ కాలేకపోతున్నాను, నేను ఆర్థికంగా స్థిరపడలేకపోతున్నాను అని చెప్తూ ఉంటాం. వాస్తవానికి ఎవరికి గురుగ్రహం బాగోకపోయినా, ఎవరికైతే గురుగ్రహం యొక్క అనుకూలత లేదు అని భావిస్తున్నారో వారు నేను చెప్పినట్టుగా చేయండి. మీ జీవితంలో గురువు యొక్క అనుకూలత ఎందుకు రాదో చూద్దాం. ఇప్పటి వరకు మనం ఎన్నో పూజలు చేశాం, మంత్రాలు జపించాం, నేను కూడా చాలా చెప్పాను. వాటితో పాటుగా ఇది చేస్తేనే మీకు రిజల్ట్ వస్తుంది. మంత్రం చెప్పండి, పూజ చేయండి, దానితో పాటుగా మీ యొక్క అలవాట్లు మార్చుకోండి. ఎందుకని? గురువు యొక్క తత్వాన్ని తెలుసుకోండి, ఆయన యొక్క లక్షణాలు ఏమిటి, ఆ లక్షణాలు మీరు అనువదించుకుని మీ జీవితంలో మీరు అవలంబిస్తే గురుగ్రహం యొక్క అనుకూలత మీకు కలుగుతుంది. గురువు యొక్క తత్వం ఏమిటి అంటే జ్ఞానానికి ప్రతీక, జ్ఞానాన్ని ప్రసాదించేవాడే గురుగ్రహం. ఎవరికైతే గురుగ్రహం యొక్క అనుకూలత లేదో వీరు తప్పుదావ పడతారు, వీరి ఆలోచనలు నెగిటివ్ కోణంలో వెళ్తూ ఉంటారు. అలాంటి వారికి గురుగ్రహం యొక్క అనుకూలత లేదు అని గుర్తెరగాలి. వెంటనే నాకు గురుగ్రహం అనుకూలత కలగాలి అన్నప్పుడు మీరు పూజలు చేస్తూ మీరు ఆయన లక్షణాలని మీరు అలవాటు చేసుకుంటే మీ జీవితంలో విజయం వస్తుంది. ఎలా చేయాలి? మంచి వారితో సావాసం చేయాలి, మంచి మాటలు వింటూ ఉండాలి, గురువుల యొక్క కృప కలిగి ఉండాలి, గురువుల్ని ఆరాధిస్తూ ఉండాలి, మంచి మంచి బుక్స్ చదువుతూ ఉండాలి, పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ వైబ్రేషన్తో ఉండాలి, మీ నోటెంబడ నెగిటివ్ మాట్లాడకుండా ఉండాలి, ఎదుటి వారిని దూషించకుండా ఉండాలి. ఇలా మీరు ఉన్నట్లయితే గురుగ్రహం మీకు అనుకూలం ఈజీగా కలుగుతుంది. మీకు వివాహం కావట్లేదు, గురుగ్రహం అనుకూలత లేక అనుకుంటే మీరు ఇలా ప్రవర్తించి చూడండి, గురువు వెంటనే అనుకూలిస్తాడు. సంతానం లేదు, వ్యాపారం అభివృద్ధి లేదు, ఏ సమస్యకైనా కారణం గురుగ్రహమే. కానీ ఆ గురుగ్రహం అనుకూలించాలంటే ముందు మీ ప్రవర్తన మీరు మార్చుకున్నట్లయితే మీకు గురువు యొక్క అనుకూలత కలిగి తీరుతుంది. గురువు అంటేనే జ్ఞానాన్ని ప్రసాదించేవాడు. మీకు ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, మీకు నచ్చిన గ్రంథాన్ని ప్రతిరోజు పఠన చేయండి, అంటే చదవండి. ఇలా చేస్తే గురువు యొక్క అనుకూలత మీకు తప్పకుండా కలిగి తీరుతుంది.